మూల విరాట్ గౌరవ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్ద పార్క గారి, మరొక మంత్రివర్యులు కొల్లి గారు, నా సహచరుడు అయిన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారు, మరో సోదరుడు నాగార్జున గారు, నాగేశ్వర గారి అవార్డు ఇవ్వబోతున్నారు. బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, ఇతర అవార్డు గ్రహీత అందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు నా మనస్ఫూర్తిగా తెలుపు. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి. సినిమా యొక్క ప్రభావం ఎంత, దాని ప్రతాపం ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహి దానికి పునర్జీవనం బాగా సజావుగా సాగడానికి, ముఖ్యంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు వెళ్ళాలంటూ, ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఇది బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడు. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు అసలు గారు. దాన్ని చూశారు, ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించి కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి సో తోడ్పాటు అందించింది, వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో
మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం దోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు వెళ్తామని సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ, మన పక్క రాష్ట్రం అయినటువంటి మన మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి మా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకు మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ మంచి మరిన్ని సినిమాలు చేస్తారు. రెవెన్యూ కూడా మనకి కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వివరంగా అలాగే మన ఈ కార్యక్రమం అవార్డులను చూసి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డు దాని గాను మన జ్యూరీ కమిటీ కానీ, అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయ అభినందనలు మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, అ ట్రూ మోటివేషన్. థ్యాంక్ యూ. చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ. తెలుగు సినిమా చరిత్రలో సాటిలేని మేటి కళాఖండాలను అలాగే అద్భుత దృశ్య కావ్యాలను